ప్రొఫెసర్ బంగారు బాబు అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విశ్వకర్మీలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మీల పట్ల, విశ్వకర్మ జాతి పట్ల ఏదైతే విశ్వకర్మ సమ్మాన్ యోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రో వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో విశ్వకర్మలను గుర్తించి వారి పేరు మీద ఒక స్కీమును పెట్టినటువంటి ఘనత అది నరేంద్ర మోడీ గారికి దక్కింది. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మరే మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలందరూ కూడా 400 పైచిలకు అసెంబ్లీ స్థానాలను గెలిపించి వారు చేసినటువంటి అవినీతి లేనటువంటి పరిపాలనని, ఒక్క బాంబ్లాస్ట్ కానటువంటి పరిపాలనని, ఈ దేశ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి మోడీ గారి నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నికలల్లా విశ్వకర్మీలను కూడా తగినంత ప్రాధాన్యత ఇచ్చి పార్లమెంటుకు, అసెంబ్లీలలో రాజకీయంగా ఎదుగుదల చేసేందుకు ఏదైతే బీజేపీ వీలైనంత ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పి ఈ యొక్క ఆర్టిజన్ సెల్కు నిరంతరం ఆంధ్రప్రదేశ్లో కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న బంగారు బాబు లాంటి వాళ్ళకు కూడా రాబోయే ఎన్నికలలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి డెలిగేట్స్ ఈ యొక్క విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన స్కీమ్ కావచ్చు, లేకపోతే ముద్రా లోన్లు కావచ్చు, లేకపోతే పోస్టల్ స్కీమ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ స్కీములని మా జాతీయులకు తెలియజెప్పేందుకే ఈ మీటింగ్ పెట్టాం. ఈ మధ్యలోనే ఢిల్లీలో రాజశేఖర్ గారి నేతృత్వంలో మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ అండ్ పొలిటికల్ మినిస్టర్స్ అందరికీ ఒక ఢిల్లీలో సమావేశం పెట్టి ప్రధానమంత్రి గారికి కూడా అనేక అంశాల మీద విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజశేఖర్ గారు ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఈ ఆర్టిజన్ సెల్కి సంబంధించినటువంటి విశ్వకర్మీలందరినీ కూడా చైతన్యం చేసి ఒక ఫోర్స్ తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత హైదరాబాద్, ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురంధరేశ్వరి గారు రావడం, అదేవిధంగా ఏదైతే రాజశేఖర్ గారు రావడం, డాక్టర్ అనురాధ గారు రావడం, అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేము ఒకటే చెప్తున్నాం. విశ్వకర్మలంతా ఐకమత్యంగా ఉండి విశ్వకర్మలు కూడా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆకాంక్షతో మనం ఒక విశ్వకర్మీలను గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాలని చెప్పి మేము అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మ ఆర్టిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అట్లానే ఈ తెలుగు రాష్ట్రాల విశ్వకర్మల గుండె చెప్పుడైనటువంటి కల్లూరి ఆచార్యులు గారు మరి ఈ కార్యక్రమానికి రావడం మా అందరూ కూడా ఎంతో కొండంత బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. మరి ఈ రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మమ్మల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిరికొండ మధుసూదనాచార్యుని గారికి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు కూడా మా గురించి అసెంబ్లీకి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ ప్రాంతీయ పార్టీలు పెట్టలేదు. మరి ఈసారి 2024 ఎన్నికల్లోనైనా మాకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలందరూ కూడా చిన్నమ్మ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అట్లానే పెద్దలు జాతీయ బీసీ కమిషన్ చిన్నమ్మైనటువంటి ఆచార్యులు గారికి కూడా మా విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది. అట్లనే మన జరిగినటువంటి ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేతి వృత్తి కళాకారులకు ప్రతి ఒక్క పథకాన్ని
ఫలితాన్ని అందే విధంగా భారతీయ జనతా పార్టీ ఆర్టీజన్ సెల్, భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ యోజన సెల్, మరి మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లోకల్ ఓబీసీ శ్రీనివాసన్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అద్భుతంగా కేంద్ర పథకాలు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఈ మధ్య పేపర్లో కూడా చూశారు, విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన పథకం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందంటే దానికి గర్వకారణం మా రొంగల గోపి శ్రీనివాస్ అన్న గారిని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అన్నగారు కూడా విశ్వకర్మల పట్ల ప్రేమాభిమానులతో ఓబీసీ మోర్చాలో కూడా విశ్వకర్మలందరూ కూడా ఎక్కువ శాతం పదవులు ఇచ్చి వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని నింపి నేనున్నాను మీ వెనకంటూ అండదండలుగా ఉంటూ నింపుతూ అట్లా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ యొక్క ఎన్నికల రంగంలో కూడా ఓబీసీ మోర్చానికి మా విశ్వకర్మలకు కూడా అవకాశాన్ని కల్పించే బాధ్యత శ్రీనివాసన్ గారు తీసుకుంటున్నారు. అట్లానే మా సీనియర్ నాయకులు విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీనివాసన్ గారు కూడా వారి అధ్యక్షుడు రామస్వామి గారితో కలిసి మనం మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వకర్మలందరూ మేము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటాం, మాకు అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు కేటాయించండి అని రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అన్ని రకాల సంఘాలు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోదీ గారి పట్ల నమ్మకంతో స్వచ్ఛందంగా బీజేపీ వైపు చూస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మేము తప్పనిసరిగా అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశాలు మాకు భారతీయ జనతా పార్టీ ద్వారా వస్తాయని నమ్ముతూ విశ్వసిస్తూ మరి ఈ అవకాశాన్ని పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు మేడం గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కాకపోయినా కానీ సంఘం అభివృద్ధి చెందాలి, ఈ జాతి పట్ల రాజకీయ చైతన్యం నింపాలి అని మాకు అండదండలుగా ఉండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహామహులందరూ కూడా మరి కార్యక్రమానికి మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.